Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. నేను నిన్ను చూసి భయపడను. ధైర్యం ఉంటే నువ్వే వచ్చి నన్ను పట్టుకో. రేవా, సిద్ధంగా ఉన్నావు కదా? నేను వచ్చేస్తున్నాను. మేము సిద్ధంగా ఉన్నాం. రేవా, కానివ్వు. భూతం పారిపోతోంది. చూసారా ఎలా భయపడి పారిపోతుందో? అది భూతం కాదు, భూతంలా ఎవరో నటిస్తున్నారు. ఒకవేళ ఏలియన్ ఏంటిందేమో. ఏలియన్ కి దెబ్బ తగిలితే ఇలాగే అరుస్తుందేమో. చాలా ఆపోయాడి. నువ్వు ఎప్పుడు చూసినా భయపడడానికి కారణం వెతుకుతూ ఉంటావు. నువ్వు భూతానివి కావు, మాకది తెలుసు. అయినా సరే నన్ను భయపెట్టడానికి ప్రయత్నించు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు పిల్లాడా, తప్పించుకోలేవు. ఇదైపోయిందేంటి? ఓగు పిల్లడు, తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఈ పిల్లాడు వాడి స్నేహితులు పోతానికి కూడా భయపడలేదు. ఈ విషయం బాస్కి చెప్పాలి. ఈ రోజు మనం భూతాన్ని ఎలాగోలా భయపెట్టాం, కానీ అది మళ్ళీ రేపు తిరిగి వస్తుంది. ఈసారి మనం బాగా ప్రిపేర్ అయి దాంతో యుద్ధం చేద్దాం. నేను బాడీనే కాదు, బిల్డింగ్ కూడా నిర్మిస్తాను. కానీ మీరు మాత్రం ఎందుకు పనికిరారు? ఒక్క పిల్లాన్ని భయపెట్టలేకపోయారా? చేతకాని దద్దామలు, నీ చేతిలో ఈ కర్ర ఎందుకు? తీసి దాన్ని అవతల పారే. బాస్, మేం భయపెట్టడానికి ఎంతో ప్రయత్నించాం, కానీ వాళ్ళు భయపడ్డాలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? అతన్ని భయపెట్టాలి. అతను కనుక భయపడకపోతే వెళ్లిపోయిన ఊరి ప్రజలు తిరిగి వచ్చేస్తారు. ఈ మిస్టరీ కథకి ఈ రోజుతో మనం ముగింపు పలకాలి. లేదంటే వేదాస్ నగరంలో నా డ్రీమ్ సిటీ కట్టాలనే కల కలగానే మిగిలిపోతుంది. నిన్న రాత్రి ఏం జరిగిందండి? నిన్న రాత్రి అయితే ఆ భూతాలని నేను గజగజ వణికించాను. అది ఎలా జరిగింది సార్ అని అడగొద్దు. ఏమయ్యా కానిస్టేబుల్, జరిగింది చెప్పు. ఒక ముసలి భూతం కర్ర మీద ఎగురుకుంటూ వచ్చి సార్ ప్యాంట్ మీద. కానిస్టేబుల్, చాలా ఎప్పుడు చూసినా వీళ్ళకి నా ప్యాంటు గురించి వివరంగా చెప్తూ ఉంటావు. ఎవరు నువ్వు అని నేను ఆ భూతాన్ని చూసి అడిగాను. అంతేకాదు, వాడికి తోడుగా ఒక ఆడభూతాన్ని కూడా తెచ్చుకున్నాడు. ఆ గుర్రంలో వచ్చిన భూతాన్ని చూసిన వెంటనే నాకు అలా మండిపోయిందండి. ఆ తర్వాత వాడికి చెప్పాను, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు అనవసరంగా కోపం తెప్పియకు అని. ఎగతాళిగా నవ్వుతూనే ఉంటే నాకు కోపం వచ్చి ఒక్కటిచ్చానండి. అది గోపల. ఆ తర్వాత ఆడదయ్యం చీపరకట్టని పట్టుకుని ఇలా తిప్పాను. అది గాలిలోనండి.
నిజంగానా? కాకపోతే ఏంటి అబద్ధమా? హై, నిజమయ్యా నిజం. నేను చెప్పింది నిజం. తర్వాత ఏమైంది? ఆ తర్వాత అంతే. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎప్పుడు చూసినా ఇంటర్వ్యూ అన్న పేరు మీద మైకు కెమెరా తీసుకుని వచ్చేయడమనా? వేరే పని లేదా మీకు? లడ్డు సింగ్ గారు, ఈ రాత్రికి వాళ్ళు తిరిగి వస్తారు. మాకు మీ సహాయం కావాలి. తప్పకుండా చేస్తాను శివ, తప్పకుండా చేస్తాను. వేదా సిటీ కోసం నేను ఏదైనా చేస్తాను. ఈ రోజు రాత్రి మీరు దెయ్యాల్ని వెతుక్కుంటూ వెళ్తే వేదాస్ నగరం కూడా మీకు తోడుగానే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ని మేము లైవ్ టెలికాస్ట్ చేస్తాం. అందరూ చూసి ఆనందిస్తారు. రేవా, ఏడి, యూడి, మీరు సిద్ధమేనా? వాళ్ళు వచ్చేస్తున్నారు. సిద్ధంగా ఉన్నాం. లడ్డు సింగ్ గారు, సిద్ధమేనా? వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను రెడీగానే ఉన్నాను, కానీ ఈ వాతావరణమే నా ఒంటికి సరిపడదు అనుకుంటాను. పాపం కానిస్టేబుల్ కి కూడా వణుకుతో తప్ప ఏం చేయమంటావు ఇప్పుడు? సరే, నేనే వాళ్ళని తీసుకొస్తాను. అసలు వీడిని కన్నారా లేకపోతే తయారు చేశారా? దేనికి భయపడటం లేదేంటి? అదిగో చూడు, అక్కడే ఉన్నాడు. ఈ రోజు వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. అదిగో శివ, వాడు దొంగల్ని పట్టుకోవడమే కాకుండా భూతాలు వెంట కూడా పడుతున్నాడండి. వాడు పట్టుకోవడానికి మీరు సాయం చేయొచ్చు కదా. ఆ భూతాలు నకిలీవి. చూస్తూ ఉండు, శివ వాటి విషయం బయట పెడతాడు. లడ్డు సింగ్ గారు, కానివ్వండి. సరే. నా ఏరియాలో భూతాలగిరి చేస్తావా? భూతాలగిరి ఇప్పుడు పట్టుకున్నాను కదరా. రేవా, దాన్ని వదిలు. నేను బాడీనే కాదు, బిల్డింగ్ కూడా నిర్మిస్తాను. ఈ రోజు నేను నీకెలాంటి గుణపాఠం చెప్తానంటే ఇక జీవితంలో ఇంకెప్పుడు నా దారికి అడ్డు రావు. భూతంలా నటించే అంకుల్, మీరు నటించాల్సిన అవసరం లేదు. మీరు నకిలీ అని అందరికీ తెలిసిపోయింది. నువ్వు నా ప్లాన్ మొత్తం సర్వనాశనం చేశావు పిల్లాడా. ఈ రోజు నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. హ, పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. హేయ్. శివా! ఈ ఊరు నాదే. ఈ ఊరిని ఖాళీ చేయించి ఇక్కడ ఒక అద్భుతమైన మోడర్న్ సిటీని నిర్మించాలనుకున్నాను. కానీ నువ్వు నా ప్లాన్ అంతా పాడు చేశావు. ఇక ఊరుకోను, నేను నీ అంతు చూస్తాను.
ఏంటయ్యా ఆకలి తీరిందా? ఇక చాలు, ఇక చాలు. ఆపు. ఇన్స్పెక్టర్, ఏంటి చూస్తున్నారు? అరెస్ట్ చేయండి. రారా వెళ్దాం. జైలుకి వెళ్ళి బాడీ బిల్డింగ్ చేసుకో. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాడట. మోహన్ చూడు. పద. కాపాడండి, కాపాడండి. శివ మరొకసారి విదాస్ నగరాన్ని కాపాడాడు. శివ ఈ నగరాన్ని ఎలా కాపాడాడన్నది ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే వార్తల్లో చూడండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.